బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఆయన సహచరులైనటువంటి కూటమి నాయకులందరూ కూడా ఏ కార్యక్రమాలైతే తాము ఎన్నిక కాగానే మొదలుపెట్టి ప్రజలకు అందిస్తామని చెప్పారో ఆ వాస్తవాలను అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిగిన సంగతి మనం అందరం కూడా చూసాం. ఎన్నికల రణరంగంలో జరిగినటువంటి ఆ 3 మాసాల ప్రచార కార్యక్రమాల్లో వారు చెప్పినటువంటి సాధారణమైనటువంటి సూపర్ 6 అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వాటి ఆలోచనలకు ప్రభావితులైనటువంటి ప్రజలు వారికి మద్దతు ఇచ్చారో ఆ అంశాలకి తగిన ప్రాధాన్యం ఇచ్చారో లేదో వారే ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఈరోజు తీరా బడ్జెట్లో వారు జరిపినటువంటి కేటాయింపులు ఎంతో ఘనంగా పంచాయతీరాజ్కి 16,000 కోట్ల పైబడి ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి 1,000 కోట్ల సంఖ్యలోనే పెద్దలు ఈరోజు మేము అలాట్మెంట్ ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితిలో అసలు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నటువంటి కారణం ఈ సూపర్ 6 అనేటటువంటి దానికి వాళ్ళు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు గెలవగానే మొదలు పెడతామని చెప్పినటువంటి సూపర్ 6 కాబట్టే మరి వాటి సంగతి ఈరోజు ఎక్కడ కూడా బడ్జెట్లో కనిపించలేదు ఏమండి అని చెప్పి అడగటం అయితే ప్రతిపక్ష పార్టీగా మా ధర్మం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియా మెసేజ్లు ఇష్టారాజ్యంగా పెట్టారని చెప్పి ఎటువంటి విధానం లేకుండా విధి విధానాలతో లేకుండా నేరుగా పోలీసులు రావటం, వాళ్ళని కొట్టడం, ఇళ్లలో నుంచి ఈడ్చుకు వెళ్ళి వ్యాన్లో వేసుకోవటం, వెళ్ళిపోవటం, అసభ్యంగా పెట్టిన వాళ్ళు అశ్లీలంగా సోషల్ మీడియా వాడుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరా? మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు. దాదాపు ఎన్నికలు అయిపోయాయి, 5 మాసాలు గడిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక భయానకమైనటువంటి వాతావరణం, భయభ్రాంతుల్ని చేయటం, గుంపులు గుంపులుగా మనుషులు రావటం, బెదిరించటం. మీరు ఆ పార్టీలో ఉండడానికి లేదు, వచ్చి ఎమ్మెల్యే గారిని కలవండి, లేదంటే ఎమ్మెల్యే గారి తమ్ముడిని కలవండి, మీరు కలవకపోతే మీరు భవిష్యత్తులో నష్టపోతారు. ఈ బెదిరింపులండి, 1 కాదు 2 కాదు, బెదిరింపులు. మామూలు జనం ఏం చేయాలయ్యా? ఎంతమంది ప్రతిరోజు పోయి కోర్టులకు పోయి పోలీస్ స్టేషన్లో పోయి అయ్యా మమ్మల్ని ఇట పలానా వాళ్ళు బెదిరిస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి రక్షణ కల్పించకపోగా ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా సీఐలు కావచ్చు, ఎస్ఐ గారులు కావచ్చు, ఎందుకయ్యా ఈ రచ్చ, మీరు ఈ ఉన్న 4 పూటలు గమ్మునుంటే పోలేదా? ఒకసారి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి వస్తే పోలేదా? ఈ మాట చెప్తున్నారయ్యా. ఇక ఎక్కడ కూడా లేదు ఈ న్యూసెన్స్. ఇక ఏ నియోజకవర్గంలో కూడా మేము చూడాల. ఇదే జిల్లాలో 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పార్టీలో ఓడిపోవటం జరిగింది. ఎక్కడ కూడా గెలిచిన వాళ్ళు ఈ ఓడిన వాళ్ళ మీదనో లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీదనో ఈ విధమైన దాష్టికం, దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఆ కర్మ ఒక్క రూరల్లో వచ్చింది. ఇదే అధికారులకు కూడా చెప్తున్నాం, తప్పు మాలో ఉంటే ఏ చర్య అయినా తీసుకోండి. తప్పు మాలో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ ఇంకా అతని వంగి మాధవులు ఎవరైనా కేసులు పెడితే మీరు అక్రమంగా పెట్టే పని అయితే చట్టపరంగా మేము కూడా మీ మీద న్యాయ పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నామండి.
ఇక చూస్తా ఊరుకునేటటువంటి పరిస్థితులు మాకు ఉండవు. ఈరోజు ఎక్కడ మేము ఏది చెప్పినా అధికారులు కూడా స్పందించడంలా. ఒట్టేపాలెంలో 100 టిప్పర్లు 2 రోడ్ల నిలబడి ఉన్నాయి, మొత్తం ఇసుక దోసుకొని పోతా ఉన్నారా అని అంటే ఒక్క అధికారి స్పందించలేదండి. కేవలం ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి అవతల పార్టీ కార్యకర్త ఆయన దగ్గరికి రాలేదని మీరు కేసు పెట్టమంటే కనీసం ఆలోచన కూడా లేకుండా అతని మీద ఇంత దుర్మార్గంగా కేసులు పెడతారయ్యా మీరు. ఇన్ని మిగతా 9 నియోజకవర్గాల్లో ఎవరైనా గెలిచినటువంటి శాసనసభ్యులు వాళ్ళ పానాన్ని వాళ్ళ పనులు చేసుకోబోతున్నారు, వాళ్ళ కార్యకర్తలు పోయి ఏదన్నా చేయాలంటే చేసుకొని వెళ్తున్నారు. కానీ ఎదుటి కార్యకర్త కడుపు మీద కాలుతో తన్నేటటువంటి దౌర్భాగ్యులను ఈ ఒక్క రూరల్ నియోజకవర్గంలోనే చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. చర్యకు ప్రతి చర్యలు ఖాయంగా ఉంటాయి.